గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. నేషనల్ సైన్స్ డే, జాతీయ సైన్స్ దినోత్సవం అనేది ఫెబ్ 28న రికగ్నైజ్ చేయడం జరిగింది. దీనికి కారణం సర్ సివి రామన్గా చెప్పచ్చు. సో చంద్రశేఖర్ వెంకట రామన్ గారు 1928లో మనకి స్పెక్ట్రోస్కోపీ అనే దాన్ని ఇవ్వడం జరిగింది, అనే ఒక థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. దాన్ని 1930లో రామన్ ఎఫెక్ట్ కింద చేంజ్ చేశారు. 1930లోనే ఫిజిక్స్ విభాగంలో సర్ సివి రామన్ గారు నోబెల్ ప్రైజ్ని కూడా అందుకోవడం జరిగింది. సో ఈయన యొక్క గౌరవార్థంగా ఈ రామన్ ఎఫెక్ట్కి సంబంధించిన మెయిన్గా రిమెంబరింగ్ డే కింద మనకి 28 ఫిబ్రవరి అనే దాన్ని నేషనల్ సైన్స్ డే కింద రికగ్నైజ్ చేశారు. ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతంగా ఉంది. సో నేషనల్ సైన్స్ డేకి సంబంధించి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని అండ్ లాస్ట్ కరెంట్ అఫైర్స్లో మనం చెప్పుకున్నట్టుగా సైన్స్ ఎగ్జిబిషన్ని కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రస్తుతం మంత్రిగా ఉన్న జితేంద్ర సింగ్ గారు ప్రారంభించడం జరిగింది. అది ఇక్కడ మనకి నేషనల్ సైన్స్ డేకి సంబంధించిన మెయిన్ కీ పాయింట్స్. నేషనల్ సైన్స్ డే ఫెబ్ 28న సర్ సివి రామన్ గారి యొక్క జ్ఞాపకార్థంగా ఆయనకి 1930లో నోబెల్ ప్రైజ్ అనేది ఫిజిక్స్లో రావడం జరిగింది. దానికి కారణం ఆయన స్పెక్ట్రోస్కోపీ అనే థియరీని ప్రపోజ్ చేయడం, దాన్ని తర్వాతి కాలంలో రామన్ ఎఫెక్ట్ కింద చేంజ్ చేశారు. అలాగే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి సంబంధించింది. ఇక్కడ చూడొచ్చు, కల్చరల్ మినిస్టర్ ఇనాగ్రేటెడ్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ దేవయ థానం. సో మనకి దేవయ థానం అనే ఒక 2 రోజుల అంతర్జాతీయ సమావేశాన్ని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి సంబంధించిన జి కిషన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సమావేశం ఫిబ్రవరి 25న కర్ణాటకలోని హంపి కేంద్రంగా స్టార్ట్ అయింది. సో ఈ సమావేశాన్ని 2 రోజుల పాటు అంతర్జాతీయ స్థాయిలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ 2 సంయుక్తంగా కలిసి నిర్వహిస్తున్నాయి. దీని యొక్క మెయిన్ థీమ్ లేదా గోల్ లక్ష్యంగా చెప్పొచ్చు దీన్ని ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియన్ టెంపుల్స్. సో భారతదేశం యొక్క టెంపుల్స్ అనేవి మనకి జనరల్గా భారతదేశ చరిత్ర నుంచి ఇంటర్లింక్ అయి ఉన్నవిగా చెప్పొచ్చు. కల్చరల్ పరంగా, సాంస్కృతిక పరంగా, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి హిస్టారికల్ పరంగా కూడా మనకి ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్న విషయం. జనరల్గా భారతదేశంలోని టెంపుల్స్ని సౌత్ ఇండియన్ టెంపుల్స్, నార్త్ ఇండియన్ టెంపుల్స్ కింద విడదీయచ్చు. అంటే వాటిని కూడా మనకి నగర స్టైల్ అని చెప్పేసి, వేసార స్టైల్ అని చెప్పేసి, ద్రవిడ స్టైల్ అని చెప్పి, సో ఇలా రకరకాలుగా డిఫరెంట్ ఆర్కిటెక్చర్తో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ద బెస్ట్ ఎగ్జాంపుల్గా ఖజురహో టెంపుల్స్ అనేవి చెప్పొచ్చు. ఖజురహో టెంపుల్స్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉన్నాయి. వాటిని కానీ హంపి టెంపుల్ ఇన్ దట్ కర్ణాటక ఏరియా, పట్టాడకల్ టెంపుల్ ఇన్ కర్ణాటక, గ్రూప్ ఆఫ్ హోయసాల టెంపుల్స్ మనం చెప్పుకున్నాం. దీనిని ఈ టెంటివ్ లిస్ట్ ఆఫ్ యునెస్కో హెరిటేజ్ లిస్ట్లో కూడా ప్రపోజ్ చేయడం జరిగింది ఈ సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. హోయసాల టెంపుల్స్ కానీ, బృహదీశ్వర ఆలయం తమిళనాడు కానీ, సో ఇవన్నీ కోనార్క్ టెంపుల్ ఇన్ ఒడిస్సా కానీ, ఇవన్నీ కూడా భారతదేశంలోని డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఇండియన్ టెంపుల్స్కి నిదర్శనంగా చెప్పొచ్చు. సో దీన్ని తెలియజేయడానికి 2 రోజుల అంతర్జాతీయ సమావేశాన్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దేవయ థానం అనే పేరు మీదుగా దీనిని కర్ణాటక కేంద్రంగా నిర్వహించింది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి మినిస్టర్గా మనకి ప్రస్తుతం జి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి హెడ్గా ప్రస్తుతం వి విద్యావతి గారు ఉన్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్గా చెప్పొచ్చు. అంటే మనకి కేంద్ర ప్రభుత్వం 100% ఫండెడ్ స్కీమ్గా వచ్చింది పిఎం కిసాన్ పథకం. ప్రధానమంత్రి కిసాన్ పథకం ఏదైతే ఉందో మనకి దాన్ని కిసాన్ సమ్మాన్ నిధి యోజనగా కూడా పిలవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. సో ఇది 3 ఇయర్స్ని కంప్లీట్ చేసుకుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది.
ఫిబ్రవరి 24, 2019లో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మల్ వెల్ఫేర్. సో ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ వ్యవసాయ శాఖకి సంబంధించి నరేంద్ర సింగ్ తోమార్ మనకి మినిస్టర్గా ఉండడం జరిగింది. నరేంద్ర సింగ్ తోమార్ ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. సో 2019లో ఈ వ్యవసాయ శాఖే మనకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. దీని ద్వారా మనకి భారతదేశంలోని ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్కి అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి ఎకనామికల్గా అండ్ ఫినాన్షియల్గా సపోర్ట్ చేయడం. ఎస్పెషల్గా ఏంటంటే మనకి ఎవరైతే ఈ స్మాల్ మార్జినల్ ఫార్మర్స్ ఉన్నారో, కొంత ల్యాండ్ని కలిగిన వాళ్ళు, సో అలాంటి వాళ్ళకి సంవత్సరానికి ఎంత అంటే పర్ యానమ్కి 6,000 రూపీస్ చొప్పున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫినాన్షియల్గా హెల్ప్ చేయడం జరుగుతుంది. అండ్ 2019 నుంచి 2022 ఫిబ్రవరి 22 వరకు చూసుకుంటే మనకి దాదాపుగా 11,78 అంటే 11.78 crores ఫార్మర్స్కి మనకి ఈ పథకం అనేది అందజేయడం జరిగింది. ఈ పథకం కింద దాదాపుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు అండ్ 1,82 కోట్లని కూడా ఖర్చు చేసింది. 1.82 lakh crores అనేవి ఖర్చు చేయడం జరిగింది. అండ్ దాదాపుగా కోవిడ్ టైంలోనే మోర్ దెన్ 1 lakh crore స్పెండ్ చేయడం జరిగింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద. సో అలాంటి పథకం ఇటీవల 3 yearsని కంప్లీట్ చేసుకుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ప్రధానమంత్రి కిసాన్ కంప్లీట్స్ 3 years ఆఫ్ ఇంప్లిమెంటేషన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, వందే భారతం సిగ్నేచర్ ట్యూన్. ఇటీవల మీనాక్షి లేఖి గారు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ కల్చరల్, సో మనకి ఏదైతే కల్చరల్ మంత్రిత్వ శాఖ ఉందో, సో దానికి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా పనిచేస్తున్న మీనాక్షి లేఖ్ గారు ఇటీవల వందే భారతం యొక్క సిగ్నేచర్ ట్యూన్ని ఇనాగ్రేట్ చేసి ఉన్నారు. సో దీన్ని కంపోజ్ చేసింది రిక్కీ కేస్ గారు అండ్ యాజ్ వెల్ యాజ్ విక్రమ్ ఘోష్ గారు. వీళ్ళిద్దరూ కంపోజ్ చేశారు. సో ఈ సంవత్సరం మనకి రిపబ్లిక్ డే సందర్భంగా దీనిని ప్రదర్శించున్నారు. వందే భారతం అనే దాన్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఆ వందే భారతం యొక్క సిగ్నేచర్ ట్యూన్ని ఇటీవల మనకి మీనాక్షి లేఖి గారు ఏక్ భారత్ అనే ఏదైతే ఒక క్యాంపెయిన్ లాంటిది, ఒక ప్రోగ్రామ్ లాంటిది జరుగుతుందో ఆ ప్రోగ్రామ్ సందర్భంగా ఈ సిగ్నేచర్ ట్యూన్ని ఇనాగ్రేట్ చేశారు. సాధారణంగా మనకి వందే మాతరం అనేది మనకి ఆల్రెడీ తెలుసు. వందే మాతరం అనే దాన్ని మనకి బంకిం చంద్ర చటర్జీ గారు ఇవ్వడం జరిగింది. సో వందే మాతరం అనేది నేషనల్ మూమెంట్లో లేకపోతే మనకి స్వదేశీ ఉద్యమం లాంటి వాటిల్లో ఒక మంచి ప్రాధాన్యత ఉన్న వాటిగా కూడా దీన్ని చెప్పొచ్చు వందే మాతరం అనేది. అలాగే దీన్ని బంకిం చంద్ర చటర్జీ గారు ఇచ్చారు. జనగణమన అనే దాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇవ్వడం జరిగింది. ఇది వందే భారతం. సో వందే భారతం అనేదాన్ని రిక్కీ కేస్ గారు, విక్రమ్ ఘోష్ గారు ఇవ్వడం జరిగింది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఏక్ భారత్ లాంటి ఏవైతే ఉన్నాయో ప్రోగ్రామ్స్, ఆ ప్రోగ్రామ్స్ని హైలైట్ చేయడం కోసం, ఇంకా ఎలివేట్ చేయడం కోసం సో దీన్ని తీసుకురావడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సో దానికి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా ఛార్జ్ తీసుకున్న మీనాక్షి లేఖి గారు దీనిని ఇనాగ్రేట్ చేశారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇండెక్స్కి సంబంధించింది, సూచక్కి సంబంధించింది. 2022 ఇంటర్నేషనల్ ఐపీ ఇండెక్స్. ఇక్కడ ఐపీ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, ప్రపంచ మేధో సంపత్తికి సంబంధించిన 2022 యొక్క ఇండెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీనిని యుఎస్ఏకి సంబంధించిన గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ అనేది ఇచ్చింది. సో టోటల్గా మనకి ప్రపంచంలో 55 కంట్రీస్ని, 55 కంట్రీస్ని తీసుకుని సో వాటికి సంబంధించిన ప్రపంచ మేధో సంపత్తి ఇండెక్స్ని ఇటీవల గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ ఆఫ్ యుఎస్ఏ రిలీజ్ చేసింది. సో దీంట్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 43గా ఉంది. 43rd ప్లేస్లో అవుట్ ఆఫ్ 55 కంట్రీస్లో ఇండియా నిలవడం జరిగింది. ఫస్ట్ ప్లేస్లోనేమో యుఎస్ఏ, సెకండ్ ప్లేస్లో యూకే, థర్డ్ ప్లేస్లో జర్మనీ, ఫోర్త్ ప్లేస్లో స్వీడన్ అండ్ ఫిఫ్త్ ప్లేస్లో ఫ్రాన్స్ అనేవి నిలిచాయి. సో ఇది ప్రపంచ మేధో సంపత్తి గురించి ఇటీవల వచ్చిన సూచికి సంబంధించిన ర్యాంక్స్గా చెప్పొచ్చు. 2022 ఇంటర్నేషనల్ ఐపీ ఇండెక్స్ రిలీజ్డ్ బై గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ ఆఫ్ యుఎస్ఏ, టాప్డ్ బై యుఎస్ఏ అండ్ ఇండియా ర్యాంక్ వచ్చేటప్పటికి 43గా ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ బ్రాండ్ అంబాసిడర్స్కి సంబంధించింది. అండ్ డిష్ టీవీస్ రోప్స్ రిషబ్ పంత్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. సో మనకి ఫేమస్ ఇండియన్ క్రికెటర్ అండ్ ఐపీఎల్కి సంబంధించి ఢిల్లీ టీంలో ఆడుతున్న వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సన్గా మనకి రిషబ్ పంత్ గారిని చెప్పొచ్చు. సో రిషబ్ పంత్ గారిని ఇటీవల డిష్ టీవీ 2 సంవత్సరాలకి గాను 2 ఇయర్స్కి గాను బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. గతంలో అంటే 2020-21లో కూడా మనం చూడొచ్చు రిషబ్ పంత్ గారిని ఉత్తరాఖండ్కి సంబంధించి ఎస్పెషల్లీ స్పోర్ట్స్ విభాగానికి అండ్ ఉత్తరాఖండ్కి కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. అయితే రీసెంట్గా 2022లో ఉత్తరాఖండ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా అక్షయ్ కుమార్ గారిని ప్రకటించడం జరిగింది. ఈ చేంజ్ కూడా మనం చూసుకోవాలి. సో 2021 ఆ టైంలో మనకి రిషబ్ పంత్ గారిని ఉత్తరాఖండ్ యొక్క ఏమంటారు స్టేట్కి బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించడం జరిగింది. కానీ 2022లో ఆ ప్లేస్ని అక్షయ్ కుమార్ గారితో రీప్లేస్ చేశారు.
సో అలాంటి రిషబ్ పంత్ గారు రీసెంట్గా మళ్ళీ డిష్ టీవీకి బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల ఎంపిక కావడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్కి సంబంధించింది. రాకేష్ శర్మ అగైన్ అపాయింటెడ్ యాజ్ అ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిబిఐ. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇటీవల ఎండి అండ్ సిఇఓగా ఎంపికయ్యారు రాకేష్ శర్మ గారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబైలో ఉంది. హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ ముంబై అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇటీవల ఎండి అండ్ సిఇఓగా నూతన పదవీ బాధ్యతల్ని చేపట్టిన వ్యక్తి రాకేష్ శర్మ గారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి ఎక్సర్సైజ్ యుద్ధ విన్యాసానికి సంబంధించింది ధర్మ గార్డియన్ 2022. సో 27th ఫిబ్రవరి నుంచి 10th మార్చ్ దాదాపుగా 9 రోజుల పాటు మనకి ధర్మ గార్డియన్ అనే యుద్ధ విన్యాసాన్ని ఇండియాలో నిర్వహించబోతున్నారు. ఇండియాలోని కర్ణాటకలో బెల్గాం కేంద్రంగా ఈ యుద్ధ విన్యాసాన్ని ఇండియా జపాన్ల మధ్య కండక్ట్ చేయనున్నారు. సో మనకి ఇండియా తరపున 15th బెటాలియన్ ద మరాఠా లైట్ ఇన్ఫాంటరీ రెజిమెంట్ అనే విభాగం పాల్గొనబోతుంది. అండ్ జపాన్ తరపున 30th జపనీస్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనేవి దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. సో అది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. ఎక్సర్సైజ్ ధర్మ గార్డియన్ అనేది 2022లో ఎక్కడ జరగబోతుందంటే ఇండియాలో ఎస్పెషల్లీ కర్ణాటకలోని బెల్గాంలో. ధర్మ గార్డియన్ అనే యుద్ధ విన్యాసం ఏ కంట్రీస్కి సంబంధించింది అంటే జపాన్ అండ్ ఇండియాకి సంబంధించింది. దీంట్లో ఎవరెవరు పాల్గొంటున్నారంటే 15th రెజిమెంట్ ఆఫ్ దట్ మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ ఫ్రమ్ ఇండియా, 30th జపనీస్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి. జపాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా ప్రస్తుతం మనకి ఫ్యూమియో కిషిదా అనే పర్సన్ ఉన్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్పోర్ట్స్కి సంబంధించింది. సింగపూర్ వెయిట్ లిఫ్టింగ్ ఇంటర్నేషనల్ 2022 ఇటీవల సింగపూర్లో మనకి అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం. సో దాంట్లో ఎవరైతే ఒలింపిక్ సిల్వర్ మెడల్ని ఇండియాకి తీసుకొచ్చారో మీరాబాయ్ చాన్హు 55 kgs విభాగంలో గోల్డ్ మెడల్ని ఈ సింగపూర్ వెయిట్ లిఫ్టింగ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో గెలుచుకోవడం జరిగింది. సో ఇటీవల సింగపూర్లో జరిగిన వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 55 kgల విభాగంలో మీరాబాయ్ చాన్హు గోల్డ్ మెడల్ని గెలుచుకున్నారు. అండ్ అంతేకాకుండా కామన్వెల్త్ గేమ్స్ ఈ సంవత్సరం బ్రిమింగ్హామ్లో జరగబోతున్నాయి. దానికి సంబంధించి 55 kgs విభాగంలోనూ మరియు ఇతర విభాగాల్లో కూడా ఈమె క్వాలిఫై కావడం జరిగింది. సో మీరాబాయ్ చాన్హు ఇందాక చెప్పుకున్నట్టుగానే మనకి గతంలో ఈమె వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఒలింపిక్స్లో మనకి ఇండియా తరఫున సిల్వర్ మెడల్ని తీసుకురావడం కూడా జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ సింగపూర్ వెయిట్ లిఫ్టింగ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ 2022 అండ్ 55 kgs కేటగిరీలో గోల్డ్ మెడల్ని గెలుచుకున్నారు ఇండియాకి సంబంధించిన ప్రముఖ వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాన్హు. మిలాన్ 2022 యుద్ధ విన్యాసానికి సంబంధించింది. దీన్ని ఇటీవల 25th ఫిబ్రవరి నుంచి విశాఖపట్నంలో కండక్ట్ చేయనున్నారు. సో క్యామరాడరీ, కోహిజన్, కొలాబరేషన్ అనేది అంటే క్యామరాడరీ సాంగత్యం. సో మనకి క్యామరాడరీ, కోహిజన్ అండ్ యాజ్ వెల్ యాజ్ కొలాబరేషన్ యొక్క థీమ్తో మిలాన్ అనే యుద్ధ విన్యాసాన్ని విశాఖపట్నం కేంద్రంగా 25th ఫిబ్రవరి నుంచి నిర్వహించనున్నారు. మొట్టమొదటిసారిగా దీనిని 1995లో అండమాన్ అండ్ నికోబార్ కేంద్రంగా ప్రారంభించారు కేవలం 4 కంట్రీలతో. సో అప్పట్లో ఇండోనేషియా, శ్రీలంక, సింగపూర్, థాయిలాండ్ ఈ 4 కంట్రీలు కూడా మనకి యుద్ధ విన్యాసంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే 2022లో విశాఖపట్నం కేంద్రంగా 40 కంట్రీలతో మనకి ఈ మిలాన్ అనే యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేయనున్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేద్దాం. సో ఈరోజు ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. నేషనల్ సైన్స్ డే Feb 28న రికగ్నైజ్ చేయబడింది. సో సర్ సివి రామన్ గారి యొక్క జ్ఞాపకార్థంగా దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. అలాగే నేషనల్ టెక్నాలజికల్ డే అనేది మనకి అది కూడా గుర్తుపెట్టుకోండి. నేషనల్ టెక్నాలజికల్ డే వచ్చేటప్పటికి May 11న రికగ్నైజ్ చేయబడింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. డిష్ టీవీస్ రోప్స్ రిషబ్ పంత్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. సో మనకి రిషబ్ పంత్ గారిని డిష్ టీవీ ఇటీవల బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ వన్ రాకేష్ శర్మ అగైన్ అపాయింటెడ్ యాజ్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఐడిబిఐ బ్యాంక్. సో మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎండి అండ్ సిఇఓగా రాకేష్ శర్మ అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ వన్ వందే భారతం సిగ్నేచర్ ట్యూన్. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ కల్చర్కి సంబంధించిన మీనాక్షి లేఖి గారు వందే భారతం సిగ్నేచర్ ట్యూన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ కల్చరల్ మినిస్టర్ ఇనాగ్రేట్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ దేవయ థానం. సో మనకి కల్చరల్ మినిస్టర్ అయిన జి కిషన్ రెడ్డి గారు ఇటీవల దేవయ థానం అనే ఒక కాన్ఫరెన్స్ని 2 రోజుల అంతర్జాతీయ సమావేశాన్ని ఇటీవల మనకి ప్రారంభించడం జరిగింది. 2022 ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్, సో ఐపీ ఇండెక్స్గా కూడా చెప్పొచ్చు, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్గా చెప్పొచ్చు. సో 2022కి సంబంధించింది ఇటీవల మనకి లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో యూఎస్ఏ అనేది
టాప్గా నిలిచింది అండ్ ఇండియా అనేది 43rd ర్యాంక్ని సంపాదించుకుంది. అండ్ ప్రధానమంత్రి కిసాన్ కంప్లీట్స్ 3 years ఆఫ్ ఇంప్లిమెంటేషన్. సో ప్రధానమంత్రి కిసాన్ అనే పథకం 2019లో ఫిబ్రవరి 24న స్టార్ట్ చేయబడింది. ఈ సంవత్సరానికి అది 3 yearsని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఎవరైతే మనకి మార్జినల్ స్మాలర్ ఫార్మర్స్ ఉంటారో సో వాళ్ళకి 6,000 రూపీస్ పర్ యానం వరకు హెల్ప్ చేసేలాగా ఈ పథకాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. మిలాన్ 2022 అనే ఎక్సర్సైజ్ని ఇటీవల విశాఖపట్నం కేంద్రంగా నిర్వహించనున్నారు. సో ఈసారి దాదాపుగా 40 కంట్రీస్ యొక్క వరల్డ్స్ టాప్ మోస్ట్ లార్జెస్ట్ నేవీస్ అన్ని కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. ఎక్సర్సైజ్ ధర్మ గార్డియన్ 2022 అనేది జపాన్కి ఇండియాకి మధ్య నిర్వహించనున్నారు 9 రోజుల పాటు. సో దీన్ని కర్ణాటకలోని బెల్గాంలో నిర్వహిస్తున్నారు. సింగపూర్ వెయిట్ లిఫ్టింగ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ 2022 అనేది ఇటీవల నిర్వహించబడింది. దీంట్లో 55 kgs విభాగంలో ఇండియాకి సంబంధించిన ప్రముఖ వెయిట్ లిఫ్టర్ అయిన మీరాబాయి చాన్హూ గారు గోల్డ్ మెడల్ని తీసుకురావడం జరిగింది. సో ఇవి ఓవరాల్గా ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.